హాయ్ అండి. ఈరోజైతే నేను ఇన్ని రకాల కూరగాయలతో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, వంకాయలు, ములంకాయ, బంగాళదుంపలు, అరటికాయ, స్వీట్ పొటాటో అండ్ టమాటా. ఇదైతే పొటాన్స్ అండి. వీటితో అయితే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఇప్పుడైతే నేను కలగలుపు కూర అయితే వండుతున్నాను. మాకు ఈరోజు చిన్న స్పెషల్ అయితే ఉంది. దానికోసం నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ ఎలా చేస్తాను అనేది మీకైతే చూపిస్తాను, చూడండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే పోపులు వేసుకుంటాను. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఇప్పుడైతే దంచుకున్న అల్లం వెల్లుల్లి, దానిలో కరివేపాకు, ఇప్పుడైతే కూరగాయ ముక్కలు అయితే వేసుకున్నాం. వంకాయ, బంగాళదుంప, అరటికాయ, మునంకాయ, స్వీట్ పొటాటో, ఇంకా టమాటా, ఇంకా పొటాటో కలిపి అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మూత తీసుకున్నాం. పసుపు, కారం, ఉప్పు, వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించాను. మా కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఉంది. ఇప్పుడైతే ఇందులో టమాటా అయితే వేసుకున్నాం. టమాటా వేసాక మళ్ళీ అయితే మూత పెట్టుకోండి. ఇదిగోండి, మన కూర అయితే రెడీ అయిపోయింది. చివరిలో 1 స్పూన్ గరం మసాలా వేసి 5 నిమిషాలు ఉన్న తర్వాత ఆపేస్తానండి స్టవ్. ఇంతేనండి, కలగూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ మట్టి కుండలో అయితే దీని చుట్టూ ఇలా అయితే కట్టుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ కుండ నిండుగా పానకం అయితే పోసుకుంటాము. మా దేవుడికి అయితే ఈరోజు నైవేద్యాలు అయితే పెట్టుకుంటున్నామండి.
పానకం వడపప్పు కలగూరతో వడ్డిస్తామన్నమాట. ఇప్పుడైతే పానకం కలుపుకుంటున్నాను. దీన్ని నిండుగా అయితే పానకం వేసుకుంటాం. ఇదిగోండి ఆల్రెడీ కలిపేసే ఉంది. దీనిలో మిరియాలు యాలకులు కలిపి పౌడర్ చేసి వేసానండి. కొబ్బరి అరటిపళ్ళు కూడా వేసి చిదుముకుంటారు. ఇదిగోండి ఇంపుగా అయితే వేసుకోవాలి. దీనిలో పైన కొబ్బరి అయితే వేస్తాము. ఇదైతే ఇప్పుడు దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఇంకో సైడ్ అయితే పరమాన్నం అయితే చేస్తున్నాను. రైస్ కూడా ఉడికిపోయింది, కలగూర కూడా రెడీ అయిపోయింది, పరమాన్నం కూడా రెడీ అయిపోతుందండి. పానకం కూడా రెడీ చేస్తాను. ఇప్పుడైతే వడపప్పు అయితే కలుపుకోవాలి. ఇదిగోండి మన వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ అయితే నేను పెట్టుకుంటాను. ఇదిగోండి మా ఇంటి దేవుడికి అయితే ఇలా పెట్టుకున్నాను నైవేద్యాలు. మా ఇంటి దేవుడికి అయితే ఈరోజు అయితే నైవేద్యాలు పెట్టుకున్నామండి. అలా అయితే పెట్టుకుంటాము మేము ప్రతి సంవత్సరము. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.